ప్రేమ కలిగి ఉండుట. భారత భారత అనే పదాన్ని దాన్ని అక్షరాలుగా విడదీసి ప్రసిద్ధంగా వివరించారు. భావం నుండి వచ్చింది అంటే ఆధ్యాత్మిక భావన, వైఖరి లేదా దైవిక తేజస్సు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క కాంతిని సూచిస్తుంది. రాగం రాగం నుండి వచ్చింది అంటే శ్రావ్యత, భగవంతుని పట్ల ప్రేమ లేదా అనుబంధం. ఇది భక్తి యొక్క శ్రావ్యతను మరియు దైవం పట్ల ప్రేమను సూచిస్తుంది. తాళం తాళం నుండి వచ్చింది అంటే లయ లేదా తాళం. ఇది దైవిక సూత్రాలకు అనుగుణంగా జీవించే జీవతపు లయనం, ఆధ్యాత్మిక సాధన యొక్క స్థిరమైన తాళాన్ని సూచిస్తుంది. కాబట్టి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రకారం భావం, రాగం మరియు తాళంతో దైవ మహిమను గానం చేసే దేశమే భారత. ఇది జీవితమే భక్తికృతమై ఆధ్యాత్మిక సామరస్యంతో సాగే భూమి, యోగ భూమి, పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి. వీణపై తీగలన్నీ వివిధ గతులా పలుకుచుండిన శ్రోత్రులకు పరమశంభు. తీగ ఒకటైన తెగినచో మూగబోవు, దేశమే వీణ మతములే తీగలగుడు. భావం దేశం ఒక వీణ వంటిది. ప్రతి ఒక్క మతములోనూ వీణలోనూ ఒక్కొక్క లాంటిది. ఏ తీగ అపస్వరం పలికినా పాట వినడానికి ఇంపుగా ఉండదు. కనుక అన్ని మతముల క్షేమాన్ని అందరూ ఆశించాలి. ఐక్యతే సౌభాగ్యం.